2024 ఏపీలో జరిగే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడమే కాకుండా ఎన్నో సీట్లను కూడా త్యాగం చేశారు. పొత్తులో భాగంగా జనసేనాని పోటీ చేసే స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో ఓడిపోయిన 2 ప్రాంతాల్లో ఒకదాని నుంచి పవన్ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు గురువారం ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కానీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత అయిన ఎస్ఎన్ వర్మకు టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. పిఠాపురం నుంచి వర్మకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని తేల్చి చెప్పారు. అలాగే కోపంతో ఊగిపోతూ టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలను తగలపెట్టారు. నియోజకవర్గంలో ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున చేరుకుని తమ నాయకుడైన వర్మకే టికెట్ కేటాయించాలని నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, సుజాత, పిఠాపురంలో అయితే ఒక్కసారిగా టీడీపీ జనసేన పార్టీ మధ్య విభేదాలు బగ్గుమానని చెప్పొచ్చు. జనసేన పార్టీ అధినేత కొద్దిసేపటి క్రితమే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో స్థానికంగా ఉండే అక్కడ టీడీపీ కార్యకర్తలు అయితే ఒక్కసారిగా కార్యాలయంలోకి వెళ్లి ఫ్లెక్సీలు తగలబెట్టారు. కార్యాలయంలో ఇతర వస్తువులు కూడా తగలబెట్టారు. అది ఇదే విషయంలో అక్కడ పిఠాపురంలో అయితే ఫ్లెక్సీలు ఇవన్నీ తగలబెట్టడంతో స్థానికంగా అక్కడ గందరగోళం నెలకొన్నదని చెప్పు మనకి స్పష్టంగా అవుతుంది, అర్థమవుతుంది. అసలే ఈ విషయంలోని మనం గమనిస్తూ ఉంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు కావాలనే వర్మ అనుచరులు ఇదంతా చేయిస్తున్నారంటూ జన సైనికులు అయితే తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. ఎందుకంటే పొత్తు ధర్మం పాటించట్లేదు టీడీపీ. ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీకి జనసేన సపోర్ట్ చేయాలి, జనసేనకి టీడీపీ సపోర్ట్ చేయాలి. అలాగే జనసేన అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర టీడీపీ సపోర్ట్ చేస్తుంటే కేవలం పిఠాపురంలో మాత్రమే కావాలని వర్మ అనుచరులు, కొంతమంది కార్యకర్తలే కావాలని ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారని చెప్పారు. గతంలో ఇదే వర్మ కూడా గతంలో కూడా పిఠాపురం నుంచే పోటీ వచ్చేస్తానని ప్రకటించారు వారాహి యాత్రలో భాగంగా. దాని గురించి కూడా పిఠాపురం ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలపై కూడా పవన్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అటు కాకినాడ నుంచి కూడా జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇటు జగ్గంపేట, ఇటు పెద్దాపురం కూడా పవన్ ఇంపాక్ట్ పడి అన్నాట్లు కూడా విజయాన్ని దోహదం చేసే అవకాశం ఉంది. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, వర్మ కూడా ఇలాగా ఫ్లెక్సీలు తగలబెట్టేసరికి జన సైనికులు అయితే ఒకేసారిగా ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు సపోర్ట్ చేస్తానన్న టీడీపీ కార్యకర్తలు, వర్మ కూడా దగ్గరుండి కార్యకర్తలు ఎలా చేస్తున్నా కనీసం సముదాయించకపోవడం చూస్తుంటే ఇదంతా వర్మ కావాలని ఏమైనా ఎత్తుగడలు వేస్తున్నాడా అనే అంశంపై అయితే జన సైనికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ పోటీ చేస్తున్నారని చెప్పగానే కావాలనే వర్మ వాళ్ళ అనుచరుల చేత జనసేన పార్టీ అధినేత చేత మాట్లాడించడం, అలాగే ఫ్లెక్సీలు తగిలించడం ఇదంతా చూస్తుంటే త్వరలో ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపైనా వర్మ అడుగులు వేస్తున్నారో వాళ్ళ ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుందని అన్నట్టు కూడా జన సైనికులు అయితే తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. మరోవైపు
పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పడంతో ఇప్పటికే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వంగ గీతను కూడా ఏమన్నా మార్చే అవకాశం కూడా లేకపోతే, ఎందుకంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతారన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇన్ఛార్జి మార్చి ఏమన్నా ముద్రగడను కూడా రంగంలో దించే ఆలోచనలో ఉంది. మొత్తం మీద కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఒకేసారి పోటీ చేస్తారనడంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ దృష్టి అంతా పిఠాపురం నియోజకవర్గంపై పడింది. మరి పిఠాపురం నియోజకవర్గంలో గతంలో కూడా ఇలాగే టీడీపీకి అప్పుడు వేరే వాళ్ళకి సీటు కేటాయిస్తే అప్పుడు కూడా ఇదే వేగంగా ప్రవర్తించి వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అప్పుడు అదృష్ట శాఖకు ఇండిపెండెంట్ గా పోటీ చేసి నెగ్గడం కూడా జరిగింది 2014 ఎలక్షన్ లో. అదే బావటాగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏమన్నా టీడీపీ జనసేన పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఏమన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అలాగే టీడీపీ జనసేన వ్యతిరేక ఓటుని ఏమన్నా చీల్చి అది వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి దోహదపడతాడా వర్మ, లేకపోతే కార్యకర్తలతో రేపు సమావేశం అయ్యేమన్న విషయం తెలుస్తుందా అన్నది అయితే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి. అలాగే వరం ఇప్పటికే టీడీపీ అధిష్టానం నుంచి చంద్రబాబు నాయుడు సన్నిధుల నుంచి వర్మకు ఇప్పటికే ఫోన్ చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. వర్మతో కూడా మాట్లాడిస్తున్నారు. ఆల్రెడీ మా వర్మను బొజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ మరియు ఇతర పదవి ఇస్తాం పార్టీ రేపు అధికారంలోకి వచ్చాకనని వర్మ ఇప్పటికే టీడీపీ అధిష్టానం బొజ్జగింపు చర్యలు చేస్తుంది. కానీ మరి వర్మ ఆ బొజ్జగింపులకి తలగ్గుతారా లేకపోతే ఏమైనా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారన్న అంశం తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరో రేపైతే వర్మ స్థానికంగా ఉండే కార్యకర్తలతో నాయకులతో అయితే సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలు నాకు శిరోధారం అన్నట్టు కార్యకర్తలు పోటీ చేస్తే నేను పోటీ చేస్తానన్నట్టు నర్మగర్భంగా అయితే పోటీగా ఆసక్తి చూపుతున్నారు. మరి టీడీపీ అధిష్టానం ఏమన్నా పిలిచి మాట్లాడితే మెత్తబడతారా లేకపోతే వర్మ యథావిధిగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి అటు ఏమన్నా టీడీపీ జనసేన అభ్యర్థులు ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తారా తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాలి. సుజాత. దుర్గారావు, అలాగే టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఇప్పటికే చాలా మందికి టికెట్లు రాలేదు. వారందరినీ అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అసంతృప్తులను బుజ్జగించడానికి ఇప్పటికే ఒక కమిటీ ఏర్పాటు చేసింది సీనియర్లతోటి. ఆ కమిటీ ఎక్కడ ఎవరికైతే టీడీపీలో అసంతృప్తులుగా ఉండే సీట్ ఎక్స్పెక్ట్ చేసి రాని వాళ్ళందరినీ పిలిచి పార్టీ నెగ్గాక ఎమ్మెల్సీ లేకపోతే ఇటు కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులు ఇస్తాం, రేపొద్దున పార్టీ నెగ్గాక రాజ్యసభ లాంటి కూడా ఇస్తామని ఇప్పటికే ఆఫర్ చేస్తున్నారు. ఆ ఆఫర్ కి అయితే కొంతమంది తలగ్గి సైలెంట్ గా ఉంటున్నప్పటికీ కొంతమంది అయితే ఇలా కార్యకర్తలతో అడవడి చేయించి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంది. మొన్నటి వరకు పెద్దాపురం నియోజకవర్గంలో కూడా గుండం చంద్రమౌళి అయితే టికెట్ ఆశించారు. కమ్మ సామోద్వర్గానికి కాకినాడ జిల్లాలో ఎక్కడ ప్రాతినిధ్యం ఇస్తలేదు. ఈసారి కమ్మ సామోద్వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చిన విధంగా పెద్దాపురంలో ఇవ్వాలని చెప్పారు. అది ఇవ్వకుండా అక్కడ నిమ్మకాయల చిన్నరాజప్పకి ఇచ్చారు. చిన్నరాజప్ప ఇవ్వగానే గుండం చంద్రమౌళిని పిలిచి అధిష్టానం మాట్లాడితే ఆయన ఆ మాటలకి సంతృప్తి చెంది విరమించుకున్నారు. అలాగే ఇక్కడ కూడా స్థానికంగా ఉండే వర్మను ఏమైనా పిలిచి మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇలాగే బోడే ప్రసాద్ ఉన్నాడు కృష్ణా జిల్లా నుంచి, ఆయనకి టికెట్ రాలేదు. అలాగే కొవ్వూరు, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు ఉంది. కొవ్వూరు ప్రాంతంలో కూడా అక్కడ జవహర్కి టికెట్ రాలేదు. అక్కడ ఉన్న స్థానిక ఉన్న ముప్పాడికి టికెట్ ఇచ్చారు. అక్కడ కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు ఈ అసంతృప్తిని చల్లార్చడం టీడీపీకి అతిపెద్ద పని అయింది. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న అసంతృప్తులు ఇదైంది. ఇప్పుడు టికెట్లు ప్రకటించగానే టీడీపీ జనసేన పార్టీలు అసంతృప్తుల్ని ఉన్నారు. ఇప్పుడు జనసేన అభ్యర్థులు ఉన్న చోట టీడీపీకి టికెట్లు ఇవ్వడం, టీడీపీ అభ్యర్థులు ఉన్న చోట జనసేనకి టికెట్లు ఇచ్చేసరికి అప్పటి వరకు టికెట్లు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు. వీళ్ళ కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ మంత్రం వేసి ఈ అసంతృప్తి జ్వాలను చల్లారుస్తారన్న అంశం అయితే చేయాల్సింది ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.